హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజైతే మనము గత పరీక్షలో వచ్చిన ప్రశ్నలైతే చూద్దామండి. సో, ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. మనకు మొత్తం మెథడాలజీలో 6 యూనిట్లు అయితే ఉంటాయి. సో, 6 యూనిట్లలో ఏ యూనిట్‌కి ఎక్కువ మార్కులు వస్తాయనేది కూడా నేను గత వీడియోలో అయితే చేయడం జరిగిందండి. ఇది మనకు థర్డ్ యూనిట్‌కి సంబంధించిన విద్యా ప్రణాళికల గురించి అయితే మనం చూద్దామండి. సో, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా మనకి ఎక్కువగా వచ్చే ప్రశ్నలు కూడా ఈ టాపిక్ నుంచి వచ్చే అవకాశాలు అయితే మనకు ఉన్నాయన్నమాట. ప్రణాళిక రచన మరియు పాఠ్య గ్రంథాలు అనేది సో చాలా చాలా ఇంపార్టెంట్. సో సిలబస్ చిన్నదైనప్పటికీ మనకు ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. తెలుగు గ్రామర్కు సంబంధించింది కూడా వీడియోస్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఫస్ట్ ప్రశ్న చూస్తే పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది ఏమిటి? వార్షిక ప్రణాళిక, విషయ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంస్థాగత ప్రణాళిక అనేది మనకు పాఠశాలకు మరియు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచింది అనమాట. సో ఇది మనకు లాస్ట్ టెట్లో కూడా వచ్చిందండి. అంటే చూడండి, సో కేవలం పాఠశాలకు మాత్రమే సంవత్సరానికి సంబంధించిన అయితే వార్షిక ప్రణాళిక, కేవలం ఒక సబ్జెక్టుకు సంబంధించింది అయితే ఇది మనకు విషయ ప్రణాళిక అవుతుందన్నమాట. సో అవి అనమాట. మనకి ఇక్కడ చూడండి, పాఠశాల మరియు సమాజం రెండు కనుక ఉంటే మనకు సంస్థాగత ప్రణాళిక అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, మనకు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సంస్థాగత ప్రణాళిక అంటే ఏమిటి? స్వల్పకాలికం, తాత్కాలికం, దీర్ఘకాలికం, మధ్యకాలికం. చూడండి, సంస్థాగత ప్రణాళిక అనేది దీర్ఘకాలికంకు సంబంధించిన ప్రణాళిక అండి. అదే స్వల్పకాలికము అనుకోండి, అది మనకి ఏమవుతుంది? సో విషయ ప్రణాళికలు ఉంటాయి కదా, సో ఆ విషయ ప్రణాళికలు అనేవి మనకు స్వల్పకాలికం అవుతాయి అన్నమాట. తర్వాత ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన జరుపు దినోత్సవం ఏమిటి? సో ఇది ఇంపార్టెంట్, మనకు టెట్లో కూడా ఇచ్చారని గమనించగలరు. అక్టోబర్ 5వ తేదీన జరుపు దినోత్సవం ఏమిటి? ప్రపంచ మాతృభాష దినోత్సవము, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము, ప్రపంచ మహిళా దినోత్సవం, 4 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనము అక్టోబర్ 5వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యత అంశాలలో ఇది ఒకటి. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించుట, పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు. 3 పాఠ్యపుస్తకంలో నిర్దేశించిన కార్యక్రమాలు. 4 ఏది కాదు. మనకు చూడండి, సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యత అంశాలలో ఇది ఒకటి ఏదంటే పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులను, ఇది కూడా ఒకటన్నమాట పాయింట్. తర్వాత విద్యా ప్రణాళికలో విద్యార్థుల ప్రవర్తనల్లో ఆశిస్తున్న మార్పులు ఈ పరిధిలోకి వస్తాయి. 1 ఉత్పత్తి ధ్యేయము, 2 ప్రక్రియ ధ్యేయము, 3 ప్రాతిధ్యేయము, 4 విధేయము. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్పత్తి ధ్యేయము అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు. విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు అన్న విద్యావేత్త ఎవరు అంటే మనకు వించ్. విద్యా లక్ష్యాలు వించ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇందులోనే విద్యా లక్ష్యాలు, విద్యా ప్రణాళికలు అని ఉంటాయన్నమాట. ఆ విద్యావేత్త ఎవరంటే వించ్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం తెలియజేయండి. మనకు ఇక్కడ చూడండి, ఉత్పత్తి ధ్యేయం ఏదంటే విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు ఆశించడం అనేది ఉత్పత్తి ధ్యేయం అండి. తర్వాత ప్రశ్న, మన రాష్ట్ర విద్యా ప్రణాళిక 2011 నిర్మాణానికి ఆధారభూతమైన వాటిలో సరైనది ఏమిటి? విద్యా హక్కు చట్టము, జాతీయ విద్యా ప్రణాళిక చట్టము, కోనేరు రామకృష్ణారావు కమిటీ నివేదిక, ప్రథమ్ నివేదికలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే కోనేరు రామకృష్ణారావు కమిటీ నివేదిక మరియు విద్యా హక్కు చట్టం రెండూ కూడా మనకు మన రాష్ట్ర విద్యా ప్రణాళిక 2011 నిర్మాణానికి ఆధారభూతమైనవన్నమాట. 2 విద్యా హక్కు చట్టం మరియు ప్రథమ్ నివేదికలు. సరే ఏంటంటే డి మరియు ఏ అంటే ప్రథమ్ నివేదికలు, విద్యా హక్కు చట్టం అండి. తర్వాత
జాతీయ విద్యా విధానం ఆధారంగా విషయ సంబంధ ప్రణాళికలు అంటే విషయ సంబంధం అంటే విషయం అంటే సబ్జెక్ట్ అంటే సిలబస్ అన్నమాట. సిలబస్ తయారీకి మార్గదర్శక సూత్రాలు సూచించేది ఏమిటి? ఎస్సీఆర్‌టీ, ఎన్‌సీఆర్‌టీ, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము. చూడండి ఇది మనకు నిన్న టెట్‌లో గూడా అంటే లాస్ట్ టెట్‌లో గూడా ఇచ్చారనమాట. జాతీయ విద్యా విధానం ఆధారంగా విషయ సంబంధ ప్రణాళికలు అంటే మనకు సిలబస్ అనేది ఇచ్చేసి అంటే మనకు ఈ నెలకి ఇంత చెప్పాలి, మనకు ఆగస్టు నెలలో ఇంత సిలబసు, తర్వాత డిసెంబర్కి ఇంత అయిపోవాలి, జనవరికి ఇంత అయిపోవాలని మనకు విషయ సంబంధం అంటే సిలబస్ ఇచ్చేది ఎవరు అంటే మనకు జాతీయ విద్యా విధానం ఆధారంగా ఎన్సీఆర్టీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సేమ్ బిట్ మనకైతే ఎట్లయితే రావడం జరిగిందండి, గమనించగలరు. తర్వాత మాతృభాషను మధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్న వారెవరు? మాతృభాషకు మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్న వారు ఎవరు? ఎవరు అంటే విషయ విషయ ప్రణాళికాకర్తలు అనేది కరెక్ట్ అండి. విషయ కర్తలు అనేది ఆన్సర్. తర్వాత ప్రశ్న, పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేది ఏమిటి? అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేది ఏమిటి అంటే విషయ ప్రణాళిక అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. విషయ ప్రణాళిక అంటే విషయం అంటే సబ్జెక్టుకు సంబంధించిన అదనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న, తర్వాత భాషావాచకాల్లో ప్రతి పాఠాన్ని పరిగణించే ప్రమాణం ఏమిటి? రంగము, యూనిట్, సబ్ యూనిట్, బోధనాంశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు యూనిట్. సో ఇక్కడ చూడండి పాఠ్య ప్రణాళిక సోపానాలు ఉన్నాయి. సోపానాలు అనేది ఎప్పుడు కరెక్ట్గా వరుస ప్రకారం నేర్చుకోవాలి. అవేంటి? విషయం, తరగతి, యూనిట్, పాఠం బోధించడానికి అవసరమైన పీరియడ్ల సంఖ్య, పాఠం ద్వారా పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు, ఉపాధ్యాయుని సంసిద్ధత, అదనపు సమాచార సేకరణ, ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు, ఇవన్నీ కూడా సోపానాలు అనేటివి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత రెండవ ప్రశ్న, పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో ఉపాధ్యాయుడు మైత్రిని గూర్చి చెప్పడానికి సుఫల, సఫల, విఫల మైత్రిల గురించి సుదాహరణంగా వివరించడం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ చూస్తే ఉపాధ్యాయుని ప్రతిస్పందన, 2 అదనపు సమాచారం అందించడం, 3 సామర్థ్యాల సాధన, 4 మూల్యాంకన నైపుణ్యత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అదనపు సమాచారం అందించడం అనేది కరెక్ట్ అండి. అంటే ఇక్కడ చూడండి మైత్రి గురించి తెలియజేసేప్పుడు ఇక్కడ సుఫల, సఫల, విఫల మైత్రిల గురించి అంటే వాళ్ళ స్నేహం గురించి తెలియజేశాడు. అంటే పాఠము చెప్పేటప్పుడు దానికి ముందు కొంచెం ఏదైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ అంటే స్నేహం అంటే ఏంటి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉందనేది తెలియజేశాడు అనమాట, పాఠం అనేది అర్థం కావడం కోసం. సో ఇదంతా కూడా మనకి ఏమవుతుందంటే అదనపు సమాచారం కిందకైతే వస్తుంది. తర్వాత ఒక నిర్ణీత పాఠ్యభాగాన్ని అంటే అంశాన్ని బోధించడానికి ఛాత్రోపాధ్యాయులు సిద్ధం చేసుకునే పథకం ఏమిటి? ఇక్కడ మనకు ఛాత్రోపాధ్యాయుడు అంటే ఎవరు? ట్రైనీస్ అనమాట. అంటే బీఈడి చదువుతూ ఉంటారు కదా, సో వాళ్ళను ఛాత్రోపాధ్యాయులు అయితే అంటారనమాట. సో వాళ్ళు చేసుకునే పథకం ఏమిటి అంటే అది పీరియడ్ పథకము అని పిలుస్తారనమాట, వాళ్ళు సిద్ధం చేసుకునే పథకాన్ని. తర్వాత ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు. ఒక శీర్షికకు సంబంధించింది ఏదంటే పాఠ్య పథకము అని అంటారండి. తర్వాత వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణం అంటే ఏమిటి? 1 సమర్థనీయము, 2 సమర్థనీయం కాదు, 3 భాషాభివృద్ధికి తోడ్పడుతుంది, 4 భాషాభివృద్ధికి అంతంగా తోడ్పడదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సమర్థనీయం.